అందరికీ నమస్కారం. మనకొచ్చే ప్రతి లక్షణం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ సంబంధించింది ఏమి ఉండకపోవచ్చు. నేను కొన్ని లక్షణాలు చెప్తాను. గుండె దడ, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఉండడం, అలాగే తల బరువుగా ఉండడం, కాళ్ళు చేతులు చల్లబడిపోవడం, నడిస్తే ఆయాసం రావడం, కాళ్ళలో నీళ్లు చేరడం అంటే వాటర్ చేరడం, అలాగే ఏమాత్రం మాట్లాడడానికి ట్రై చేసినా కానీ ఓపిక ఉండలేకపోవడం, తొందరగా అలసిపోవడం, తల తిరగడం, ఇటువంటివి ఉంటే ఏమనుకుంటారు? హార్ట్ ప్రాబ్లం అనుకుంటారు కదా. ఏదో హార్ట్ అటాక్ రాబోతుంది అనుకుంటారు కదా. కానీ ఈ లక్షణాల మీదే బేస్ చేసిపోతే ఖచ్చితంగా అది హార్ట్ అటాకే అవుతుంది. కానీ మీరు టెస్ట్ చేస్తే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం కాదని అర్థం అవుతుంది. వీటితో పాటు ఇంకొన్ని చూడాలి. మనం మెయిన్ చూస్తాం, దానికి ఉండేటువంటి సపోర్టివ్ లక్షణాలు కూడా ఏమున్నాయో చూడాలి. వీటితో పాటు జుట్టు ఊడడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, స్కిన్ డ్రై కావడం, అలాగే కళ్ళు తెల్లగా కావడం, అలాగే నాలిక తెల్లగా కావడం, స్కిన్ తెల్లగా కావడం, అలాగే గోళ్ళు పగిలినట్టు ఉండడం, ఇవి కూడా ఉన్నాయి. ఇటువంటివి కూడా దాంతోపాటు ఇవి కనిపిస్తే ఖచ్చితంగా ఏంటో తెలుసా? ఏ హార్ట్ ప్రాబ్లము కాదు, విటమిన్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ. బేసికలీ ఐరన్ డెఫిషియన్సీ వస్తే అనీమియా రాబోతుంది. అనీమియా లక్షణాలు కూడా మీ హార్ట్కి సంబంధించిన లక్షణాలు లెక్క కనిపిస్తాయి. కాబట్టి గూగుల్ నాలెడ్జ్ మీద వెళ్ళొద్దు, కొంచెం ప్రాపర్ నాలెడ్జ్లో వెళ్ళండి. సగం నాలెడ్జ్తోనే కొంపలు మునుగుతాయి. సరేనా? జాగ్రత్త పడతారు కదా.